బాసల్లపూడి గ్రామంలో శేఖర్ అనే కుర్రవాడు తన తల్లితో కలిసి నివసిస్తుండేవాడు. శేఖర్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. చాలా సరదా మనిషి. శేఖర్ కి డబ్బు విలువ తెలిసేదే కాదు. దుబారా ఖర్చులు చేస్తుండేవాడు. ప్రతిరోజు సినిమాలు, షికార్లు అని తెగ ఎంజాయ్ చేస్తుండేవాడు. శేఖర్ పండుగ సెలవులకు ఇంటికొచ్చాడు. అమ్మా, నా ఫ్రెండ్స్ అందరికీ బైక్ ఉంది, నాకు మాత్రమే లేదు. వాళ్ళందరూ నన్ను చూసి బైక్ లేదని ఎగతాళి చేస్తున్నారు. నాకు కూడా బైక్ కొనిపెట్టవా? అలాగే నాన్న. అప్పటి వరకు తను ధనవంతుల ఇళ్లలో పాచి పని చేసి కూడబెట్టిన డబ్బుతో శేఖర్ కి బైక్ కొనిపెట్టింది. శేఖర్ బైక్ వేసుకుని ఊరంతా సరదాగా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు డాక్టర్, బాబు, ఇప్పుడు మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? నేనిచ్చిన మందులు టైంకి వేసుకుంటుందా? డాక్టర్ మాట్లాడుతున్నది ఏంటో అర్థం కాని శేఖర్, మందులేంటి, మా అమ్మ వేసుకోవడం ఏంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. అదేంటయ్యా, మీ అమ్మగారికి క్యాన్సర్ కదా, మందులు వాడమని ఇచ్చాను, టైంకి వేసుకుంటుందో లేదో అని అడిగాను. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆ మాటలు విన్న శేఖర్ బుర్ర గిర్రన తిరిగింది. కళ్ళ వెంట కన్నీళ్లు దారులుగా కారాయి. బైక్ ని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి చూశాడు. ఆమె మంచంపై పడుకుని దగ్గుతూ ఉంటుంది. ఎందుకమ్మా నా దగ్గర ఆ విషయం దాచావు? నీకు క్యాన్సర్ వ్యాధి సోకిందని నాకెందుకు చెప్పలేదు? నువ్వు ఇలా బాధపడతావని చెప్పలేదు నాన్న. ఎంత పని చేసావమ్మా, నేనెంత మూర్ఖుడిని. నా సంతోషాలు సరదాల గురించే కానీ నీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. శేఖర్ చదువు మానేసి నైట్ టైం ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఆ వచ్చిన డబ్బుతో తల్లికి వైద్యం చేయిస్తూ మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ట్రీట్మెంట్ కోసం బైక్ కూడా అమ్మేశాడు. అమ్మా, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా నాయనా. శేఖర్ డబ్బు ఖర్చవుతుందని నడుచుకుంటూనే డ్యూటీకి వెళ్లేవాడు. శేఖర్ తల్లి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. చూడు బాబు, మీ అమ్మగారికి అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యాలి. ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగోలేదు. 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నువ్వు ఎంత తొందరగా డబ్బులు సర్దుబాటు చేసుకుంటే మీ అమ్మగారికి ఆపరేషన్ అంత తొందరగా జరుగుతుంది. ఆవిడ ప్రాణాలతో నీకు దక్కుతుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. నాయనా, బాధపడకు. ఇప్పటికే నువ్వు నా కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టావు. ఇన్ని రోజులు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావు. నువ్వు నా కడుపున పుట్టడం నా అదృష్టం. నీ తోటి పిల్లలందరూ హాయిగా కాలేజీకి వెళ్లి చదువుకుంటుంటే నువ్వు మాత్రం నా కోసం డ్యూటీ చేస్తున్నావు. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఇంకా ఎందుకు నాయనా ఈ అమ్మ మీద ఆశలు పెంచుకుంటున్నావు? ఎప్పటికైనా ఈ తల్లి నీకు భారమే కాని నీ కష్టాలను పంచుకోలేదు నాయనా. అంత మాటలకమ్మా. ఈ ప్రపంచంలో ఏ తల్లి ఏ కొడుక్కి భారం అవ్వదు. నా చిన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు నన్ను భారం అనుకుని వదిలేలేదు కదమ్మా. కష్టపడి కూలి పని చేసి మరీ నన్ను బతికించుకున్నావు. నాకు కడుపు నిండా అన్నం పెట్టి నువ్వు మాత్రం పస్తులున్నావు. కష్టపడి నాకు చదువు చెప్పించావు. అవన్నీ నేనింకా మర్చిపోలేదమ్మా, ఎప్పటికీ మర్చిపోను కూడా. నేను నీ కడుపున పుట్టడం నీ అదృష్టం కాదమ్మా, నువ్వు నా అమ్మగా దొరకడం నా అదృష్టం. ఎంత కష్టం వచ్చినా సరే నా తల్లిని నేను వదులుకోను. అయినా ఈ ప్రపంచంలో తల్లి ఆశీస్సులకు సరితూగేవేముంటాయి చెప్పు? నువ్వు నా పక్కనుంటేనే నాకు కొండంత ధైర్యం వస్తుందమ్మా. దేన్నైనా సాధించగలనన్న నమ్మకం నాకు వస్తుంది. ఎలాగైనా నిన్ను బతికించుకుంటాను. నువ్వు ఇవేమీ ఆలోచించకు, హాయిగా విశ్రాంతి తీసుకో. నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. తన కొడుకు మాటలు విన్న అమ్మ గుండె ఆనంద పరవశంతో మాటలు రాక మూగపోయింది. కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ కుమారుడిని తన చేతుల్లోకి తీసుకుని అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని, సరే నాయనా, జాగ్రత్తగా వెళ్ళిరా. దారి పొడవునా కూడా శేఖర్ ఆలోచనంతా డబ్బు గురించి. ఎలా ఇప్పుడు అంత డబ్బు నాకు ఎక్కడి నుండి వస్తుంది? ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఎలాగైనా సరే అమ్మని మాత్రం బతికించుకోవాలి. కానీ ఎలా ఎలా దీనికి మార్గం ఏంటి? ఎంత ఆలోచించినా బుర్ర బత్తలు కొట్టుకున్నా దారి కనిపించడం లేదు అని తన నిస్సహాయతకు బాధపడుతూ కోపంతో ఏటీఎం మిషన్ ను ఒక్క గుద్దు గుద్దాడు. అంతే, ఏటీఎం నుండి నోట్లు వరుసగా బయటకొచ్చి పడుతున్నాయి. అది చూసిన శేఖర్ ఆశ్చర్యపోయాడు. అరే, ఇంత డబ్బా! అప్పుడు శేఖర్ కి తన అధికారి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. చూడు శేఖర్, ఈ మిషన్ కి ఒక ప్రత్యేకత ఉంది. భారత గవర్నమెంట్ డబ్బు ప్రింట్ చేయడానికి ఉపయోగించిన మొట్టమొదటి మిషన్ ఇది. చాలా పురాతనమైనది.
పాడైపోవడం వల్ల దాన్ని ఇక్కడ భద్రపరిచారు. అంటే ఈ మిషన్ పనిచేస్తుందన్నమాట. శేఖర్ ఆనందానికి అవధులుండవు. ఆ డబ్బు తీసుకెళ్లి తన తల్లికి ఆపరేషన్ చేయించాడు. అలా తనకు డబ్బు అవసరమైనప్పుడల్లా మెషిన్ నుండి తీసుకువెళ్తుంటాడు. ఆ డబ్బుతో తనే సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసి బాగా డబ్బు సంపాదించాడు. ఎంతో మంది తనలాంటి పేద పిల్లలకు చదువు చెప్పించాడు. తన తల్లికొచ్చిన కష్టం ఇంకే తల్లికి రాకూడదని అమ్మా హాస్పిటల్ అని పేరు పెట్టి ఒక హాస్పిటల్ ని కట్టించాడు. శేఖర్ జరిగిన విషయం మొత్తం తన పై అధికారికి చెప్పి క్షమాపణ కోరుతాడు. తను మెషిన్ నుండి తీసుకున్న డబ్బులు తిరిగి అధికారికి ఇచ్చేశాడు. అతని నిజాయితీకి అధికారి శేఖర్ని మెచ్చుకుంటాడు. చూసారా, మొదట ఎంతో సరదాగా తిరిగిన శేఖర్ తన తల్లి కోసం బాధ్యతలు నెత్తిన వేసుకున్నాడు. మంచి కొడుకుగా నిరూపించుకున్నాడు. మనం ఎంత సరదాగా అయినా ఉండొచ్చు, కానీ మన వాళ్లకు కష్టం వచ్చినప్పుడు మాత్రం వాళ్ల వెన్ను తట్టి వాళ్ల కోసం నిలబడాలి. అదే అసలైన జీవిత పరమార్థం. ఒక ఊరిలో నరేంద్ర, సుమన్ అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళకి దైవ భక్తి చాలా ఎక్కువ. నరేంద్ర చాలా మంచివాడు, కానీ సుమన్ కోపిష్టి. నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ఒకరోజు సుమన్ బయటికి వెళుతుండగా తన ఇంటి ముందు ఒక ఆవు పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది. అది చూసిన సుమన్, అరే పొద్దు పొద్దునే ఈ ఆవు ఎక్కడి నుండి వచ్చింది, ఒకటే అరుస్తుంది అనుకుని దాన్ని అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశాడు. కానీ అది అక్కడి నుండి కదలకుండా అక్కడే ఉండి మరింత పెద్దగా అరుస్తుంది. దాన్ని చూసిన అతను చాలా కోపంతో, ఎంత పొమ్మంటున్నా ఇది పోవట్లేదేంటి, దీని పని ఇలా కాదు అంటూ ఒక కర్ర తీసుకుని దాన్ని గట్టిగా కొట్టాడు. ఆవు మాత్రం అక్కడి నుండి వెళ్లలేదు. అతను ఆవుని మరింత గట్టిగా కొట్టడం ప్రారంభించాడు. ఇంతలో నరేంద్ర దారిలో నడుచుకుంటూ వస్తూ ఆ దృశ్యాన్ని చూసి, అయ్యో ఏంటి సుమన్ ఆవుని అంతగా హింసిస్తున్నాడు అనుకుని పరుగు పరుగున అతని దగ్గరికి వెళ్లి, అయ్యో నోరు లేని జీవాన్ని ఎందుకలా కొడుతున్నావు, నీకు కొంచెమైనా బుద్ధుందా అని కోపంగా అడుగుతాడు. అందుకు సుమన్, పోవయ్యా, నాకు చెప్పొచ్చావు. నా ఇంటి ముందుకొచ్చి ఇలా అరుస్తూ ఇదిగో చూడు, మొత్తం పేడను ఎలా వేసి చెండాలంగా చేసిందో. ఇలా చేసినందుకు కొట్టకుండా ముద్దు పెట్టుకోమంటావా? వాటికి ఏం తెలుసు, మనుషులకే జ్ఞానం ఉండట్లేదు. పశువులు, వాటికి అంత జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది చెప్పు? మనమే వాటిని అర్థం చేసుకోవాలి. నాకు అర్థం చేసుకునే గుణం లేదు. కావాలంటే దీన్ని నువ్వే తీసుకెళ్ళు, మీ ఇంటి ముందు కట్టేసుకుని నీ ఇష్టం వచ్చింది చేసుకో. అందుకు నరేంద్ర, సరే నేను తీసుకువెళ్తాను అంటూ దానికి ఒక తాడును కట్టి తన ఇంటికి తీసుకువెళ్లాడు. దానిని అతని ఇంటి ముందున్న చెట్టుకు కట్టేసి ఆవుకి కావలసినంత మేతను వేసి ఆవు శరీరంపై ఉన్న గాయాలకు మందు రాసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి సమయం సుమన్ కలలో ఎవరో కనిపించి అతనితో ఇలా అంటారు, సుమన్, నేను మాయా ఆవుని. నీకు వరాలివ్వటం కోసమే మీ ఇంటికి వస్తే నువ్వు నన్ను నరేంద్ర వాళ్ళ ఇంటికి పంపించేశావు. వెంటనే సుమన్ నిద్ర నుండి మేల్కొని, అరే ఏంట్రా ఈ కల నిజమేనా ఏంటి, ఆవు మాయా ఆవా అనుకుని ఆ మరుసటి రోజు ఉదయాన్నే నరేంద్ర ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతనితో, నరేంద్ర, ఆవుని నాకు తిరిగిచ్చేయి, నేను దాన్ని తీసుకెళ్తాను. మరి నిన్న వద్దని చెప్పావు, ఈ రోజు ఎందుకు వచ్చావు? నన్ను క్షమించు. నేను కోపంలో మనిషినన్న సంగతిని మర్చిపోయి అలా ప్రవర్తించాను. నేను చేసిన తప్పుకి ప్రతిఫలంగా ఈ ఆవుని జాగ్రత్తగా చూసుకుంటాను. అందుకతని మాటలు నమ్మి నరేంద్ర, సరే తీసుకెళ్ళండి, ఇంకెప్పుడు దాన్ని గాయపరచకండి, అవి మూగజీవులు అని అంటాడు. నరేంద్ర, సరే సరే ఇంకెప్పుడు అలా చేయను అని దాన్ని తీసుకువెళ్తుండగా ఆవు అక్కడి నుండి కదలకుండా అలాగే ఉంటుంది. అతను ఎంత ప్రయత్నించినా ఆవు కదలకపోవడంతో కోపం వచ్చి ఒక దెబ్బ కొడతాడు. వెంటనే ఆవు వెలుగుగా మారి, సుమన్, ఏంటి నువ్వు చేస్తున్న పని? దైవభక్తి ఒక్కటే ఉంటే సరిపోదు. మనుషులకు సహాయం చేసే గుణం, మూగజీవుల పట్ల కరుణ, జాలి కలిగి ఉండాలి. నిజానికి ఆ పరిస్థితిలో నిజంగానే ఆవు ఉంటే దానికి ఇలాగే బాధ కలిగేది కదా. నేను కేవలం మిమ్మల్ని పరీక్షించడం కోసం ఇలా ఆవు రూపంలో వచ్చాను. ఆ పరీక్షలో నరేంద్ర నెగ్గాడు, నువ్వు మాత్రం విఫలమయ్యావు. ఇప్పుడైనా నువ్వు నీ కలలో మాయా ఆవు అని తెలుసుకుని వచ్చావు, కానీ దాని మీద ప్రేమతో ఇక్కడికి రాలేదు. అక్కడే అర్థమవుతుంది నువ్వెంత స్వార్థపరుడివని. మనుషుల పట్ల, పశువుల పట్ల జాలి, దయాగుణం లేని వాళ్ళు నన్ను ఎంతగా ప్రార్థించినా వాళ్ళకి ముక్తి లభించదు అని నరేంద్రతో, నరేంద్ర, నువ్వు మాత్రం మానవత్వం గల మనిషిగా ప్రవర్తించినందుకు నీకు వరమిస్తున్నాను. నువ్వు ఏ చెట్టుకు నన్ను కట్టేసి జాగ్రత్త పరిచావో ఆ చెట్టు మాయా చెట్టుగా మారి నీకు కావలసిన వరాలిస్తుంది అని దీవించి అక్కడి నుండి మాయమైపోయింది.
ఆ దేవత ఇచ్చిన వరంతో నరేంద్ర చాలా సంతోషించాడు. తనకు కావలసిన డబ్బు, ఆహార పదార్థాలు అన్నీ ఆ మాయా చెట్టుని కోరుకుని వాటిని పొందుతాడు. అతడు వెంటనే దేవతకి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. దాన్ని చూస్తున్న సుమన్ తనలో తాను పశ్చాత్తాపపడి అక్కడి నుండి వెళ్లిపోతాడు. స్వార్థం లేకుండా జీవించే మనిషికి దైవం ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది.